సరే, మంచిది. దేవాది దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మీతో కలిసి ప్రభు యొక్క జన్మదిన మహోత్సవ కార్యక్రమములో ఏకీభవించడానికి దేవాది దేవుడు చూపించినటువంటి ఆయన ఘనమైనటువంటి కృపను బట్టి దేవాది దేవునికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అధినాయకులు, బేతేలు గృహవాసులు, కాకాని స్వస్థశాల నిర్వాహకులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కర్న్ బాబాయ్ గారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఈ రోజున నన్ను ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించిన అత్యంత సన్నిహితులు, ప్రియమైన సహోదరులు పాస్టర్ రత్నాకరయ్య గారికి, అమ్మగారికి, సహోదరికి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నిండు కృతజ్ఞతలు, వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి చక్కగా జరిగిస్తూ ఉన్న మరి రెవరెండ్ తిమోతి అయ్య గారికి నా ప్రత్యేకమైన వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన రెవరెండ్ రవిబాబాయ్ గారికి వందన మన్నాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరొక సహోదరులు ఇంజనీర్ గారు ఉన్నారు, వారికి వందన మన్నాతులు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈ కార్యక్రమంలోకి వచ్చిన మీ అందరికీ మరణాత. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువును అత్యంత కృపానిధివైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతతో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయమందు నీ ప్రియదాసులు ప్రభువా, ఇదిగో తండ్రి ఏర్పాటు చేసిన నీ జన్మదిన మహోత్సవ కార్యక్రమములో ఇంతవరకు మీరుండి జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి మీరు మహిమను పొంది ఉన్నారు అని నమ్మి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయమందు కొద్ది నిమిషములు ప్రభువా మీ వాక్యమును మేము వినగోరుచున్నాము. అపరిమిత జ్ఞాన సంపన్నుడు అయిన నీవు నీ పిల్లలమైన మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యములో ఉన్న అమూల్యమైన సంగతులు నీ పిల్లలమైన మాకు మీరు నేర్పించండి. ఇదిగో ప్రభువా, మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా నీ ప్రియదాసులు రెవరెండ్ రతన్ రాజయ్య గారిని ఈ గ్రామమునకు మీరు తోడుకుని వచ్చి వారి ద్వారా పని ప్రారంభించిన తండ్రి నీకు స్తోత్రములు. వారు ప్రారంభించినటువంటి పని, వారు వెలిగించినటువంటి జ్యోతిని ప్రభువా నాయన ఆరిపోకుండా వారి లోకములో నుండి నీ సాన్నిధ్యమునకు చేరినప్పటికీ ప్రభువా ఇదిగో తండ్రి జ్యోతిని కాపాడుతూ మరింత దేదీప్యమానముగా వెలుగొందడానికి నీ దాసులు రత్నాకర్ గారిని మీరు నిలబెట్టుకున్నారు. కుటుంబాన్ని మీరు నిలబెట్టి మీరు జరిగిస్తూ ఉన్న ఘనమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, కూడి వచ్చిన నీ ప్రియబిడ్డలను కూడా మీరు దీవించి దేవా, వాక్యం వినుచుండగా వినగలిగే చెవి, గ్రహింపగలిగే జ్ఞానము, వాక్యము పట్ల ఆసక్తిని మీరు కలిగించుమని, మా తండ్రి గారి ఆత్మను మాతో ఉంచుమని జీవవాక్యమును అందించే యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన సాన్నిధ్యములో ఉన్న విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సమాధానము
మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. సరే, బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తుల యొక్క చరిత్రలు మనకు కనబడుతూ ఉన్నాయి. అందులో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, గనులు ఉన్నారు, గణహీనులు ఉన్నారు. కానీ ఈ బైబిల్ గ్రంథం అంతటికి కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన జన్మదిన మహోత్సవ కార్యక్రమంలోనికి వచ్చినటువంటి మనం ఆయనను ఆరాధించడానికి, ఆయనకు అర్పించడానికి, ఆయన ఇచ్చే ఆనందాన్ని పొందడానికి ఈరోజు మనందరం కూడా కూడుకొని ఉన్నాం. క్రిస్మస్ అని అంటే దైవజనుడైన దేవదాసయ్య గారు అన్నారు, క్రీస్తును ఆరాధించుట మాత్రమే కాదు, కానీ క్రిస్మస్ అంటే ఒకటి ఆరాధన, రెండవది ఆనందము, మూడవది అర్పణ. ఈ మూడు కూడా మిళితమై ఉన్న దానినే అసలైనటువంటి క్రిస్మస్ అని అన్నారు. ఈ మూడిటిలో ఏది లేకపోయినా కానీ సంపూర్ణమైనటువంటి క్రిస్మస్ పండుగ మనము చేయుచున్నట్టు కాదు. గనుక మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూస్తే యేసు ప్రభు యొక్క జన్మ సామాన్యమైనది కాదు. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి జన్మ. ఎందుకు అనంటే ఆయన ఈ భూమి మీదకి రాకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితము నుండి ప్రభు యొక్క జన్మమును గురించి దాదాపుగా అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూనే ఉన్నారు. అనేకమైనటువంటి ప్రవచనాల ద్వారా దేవుడు ఈ భూమి మీదకి ఆయన జన్మ వార్త చాటింపజేస్తూనే ఉన్నారు. కాలము పరిపూర్ణమైన తరువాత దేవుడు మానవునిగా ఈ లోకములోనికి ఉద్భవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈ లోకములోనికి ఉద్భవించినప్పుడు ఆయన జనన వార్త మొట్టమొదట చాటిందేమో దేవదూతలు, ఆ జనన వార్త విన్నదేమో మంద కాపరులు లేక గొర్రెల కాపరులు. ఈరోజు వారి గురించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూస్తే 8వ వచనములో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారట. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ మంద కాపరులైనటువంటి వారికి తమ మంద చాలా అవసరం. ఎందుకనంటే ఆ మంద మీద వచ్చే ఆదాయాన్ని బట్టే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఆ మంద మీద వచ్చే ఆదాయాన్ని బట్టే వారి భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉన్నారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి, జీవనానికి ఆధారమే ఆ మంద. ఇప్పుడు సాధారణంగా గొర్రెల కాపరులు రాత్రి కాలములో మందను కాస్తారా, పగటి కాలములో మందను కాస్తారంటే, అమ్మా, పగటి కాలములో మందను మేపుకుంటూ ఉంటారు, రాత్రి కాలములో మందను కాచుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే క్రూర మృగాలు ఏమైనా వచ్చి తమ మంద మీద పడి ఎక్కడ హరించుకుపోతాయో, సంహరించేస్తాయో అని భయం. రెండవది, దొంగలు వచ్చి తన మందను ఎక్కడ ఎత్తుకుపోతాయో అనే భయముతో చాలా జాగ్రత్తగా ఆ మంద కాపరులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఆ మందను రాత్రి కాలములో పగటి కాలం అంతా మేపుకున్నారు. రాత్రి కాలము నిద్రపోకుండా కంటికి రెప్పవలే ఆ మందను కాపాడుకుంటూ ఉన్నారు. సాధారణంగా కాపరి పని కూడా రెండు, ఒకటి కాయుట, రెండవది మేపుట. ఈ రెండు పనులు జాగ్రత్తగా చేస్తేనే మంద నిలబడుతూ ఉంటుంది. ఈ రెండు పనులు కాపరి ఏమాత్రము నిర్లక్ష్యం చేసినా కానీ మంద నిలబడే అవకాశము అనేది లేదు. మరి రతనరాజయ్య గారు భూలోకంలో నుండి పరలోకం వెళ్ళినా కానీ వారి కుమారులకు, వారి కుటుంబానికి అప్పగించినటువంటి మంద అమ్మ రత్నాకరయ్య గారు కంటికి రెప్పవల్లే కాపాడుకుంటూ ఉన్నారు. గనుక అందుకే నానాటికి కూడా మంద ఏమవుతుంది చెప్పండి, వృద్ధి చెందుతూ ఉంది. గనుక కాపరి రెండు విషయాలలో ఏమాత్రము నిర్లక్ష్యం చేసినా కానీ ఆ మంద నిలవడానికి ఏమాత్రము కూడా అవకాశం అనేది లేదు. అయితే
వారు మందను కాస్తూ ఉండగా దేవుని యొక్క దూత రాత్రి కాలములో వారి యొద్దకు వచ్చి నిలబడిందట. నిలబడి దేవుని యొక్క దూత వారితో ఏమంటూ ఉంది అని అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియచేయుచున్నాను అని చెప్పింది. కనుక ఆ మాటకు వాళ్ళు ఏం చేశారు అని అంటే ముందుగా భయపడ్డారు. ఎందుకంటే దేవదూతలను చూచే అలవాటు వారి జీవితంలో ఇప్పుడు లేదు. రెండవది, దేవదూతను మాట విన్నటువంటి అనుభవం కూడా వారి జీవితంలో ఎప్పుడూ లేదు. దేవదూత అంటే నీకులాగా నాకులాగా 5 అడుగులు 6 అడుగులు ఉండదట. అమ్మ ఎంత ఉంటుంది తెలిసే తెలియదా? దేవదూత అట కౌగిలట. దేవదూత కౌగిలించుకుంటే ఒక దేశమంతా కూడా ఆ దేవదూత యొక్క కౌగిలికి వచ్చేస్తుందట. అంత పెద్ద దేవదూత గాబ్రియేలు దూత పొలములో వాళ్ళు మందను మేపుకుంటూ ఉండగా వచ్చి నిలబడింది. వాళ్ళు ఏం చేశారు అని అంటే భయపడ్డారు. ఏం చేస్తారు చెప్పండి? భయపడ్డారు. అయితే దేవదూత ఎప్పుడైతే వీళ్ళు చూచారో భయపడిపోయారు. ఎందుకనంటే దేవదూతలు చూసే అనుభవం వారి జీవితంలో లేదు. అయితే దేవదూత తీసుకొచ్చినటువంటి వర్తమానం ఏంటంటే స్వార్థమానమట. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పింది. అయితే దేవదూతను చూచి భయపడ్డారు, కానీ దేవునిని చూచిన తర్వాత భయపడినట్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా అమ్మ? దూతలు దేవదూతను చూచి భయపడ్డారు. దేవదూత చెప్పిన మాట విని దేవునిని చూడడానికి వెళ్ళారు. దేవునిని చూడడానికి వెళ్ళిన తర్వాత దేవునిని చూచినటువంటి మందకాపరులు భయపడినట్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా చెప్పండి? లేదు. అయితే దేవుని యొక్క దూత వారికి భయాన్ని కలిగించింది, కానీ దేవుడు వారికి ఏమాత్రము కూడా భయాన్ని కలిగించలేదు. ఎందుకనంటే ఆయన మనవలే మానవునిగా ఉన్నాడు కాబట్టి. చాలామంది అంటూ ఉంటారు, నిజంగా యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అయితే ఎందుకు మానవునిగా ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది అని అజ్ఞానముతో ఆలోచిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇంకా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు అయితే ఆయన ఎందుకు మానవుల వలె ఆయన మరణించాల్సి వచ్చింది అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు అని అంటే దేవుడు దేవుడిగా వస్తే మానవుడు దేవదూతను చూస్తేనే భయపడిపోయాడు. దేవుడు దేవుడిగా దిగి వస్తే భయపడకుండా ఉంటాడు చెప్పండి? ఖచ్చితంగా భయపడతాడు. అందుకే దేవదాసయ్య గారు రాసినటువంటి పద్యంలో ఒక చక్కని పద్యం రాశారు. జంతు రూపము దాల్చి సంచరించిన ఎడల జనులు లోకువ గట్టి తరమకుండ్రే. దూత రూపము దాల్చి భూమికి దిగిన ఎడల జనులు బితాహులై నకకుండ్రే. దేవుడే స్వయముగా దిగి వచ్చి కన్పడ్డ నరులు భస్మంపై పోవుచుండ్రే. అందుకే నరరూప నవతరించే నరులు పిలుచుటకు యేసు నామధారి అని రాశారు. ఆయన జంతు రూపంలో వస్తేనట మానవుడు దానిని లోకువ కట్టి తరుముతూ ఉంటాడు. పోనీ దేవదూత రూపంలో వస్తే ఈ మందకాపరులు ఎలాగూ దేవదూతను చూచి భయపడిపోయారో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుడు దేవదూత రూపంలో వస్తే భయపడిపోతారు అని ఆయన దేవదూత రూపంలో రాలేదు. పోనీ దేవుడే మానవునిగా లేక దేవుడే స్వయముగా ఈ భూమి మీదకి దిగొస్తేనట మనిషి భస్మమైపోతూ ఉంటాడట. గనుక ఆయన దేవుడై ఉండి మానవునిగా ఈ భూమి మీదకి దిగివచ్చి మానవుల చేత యేసు పిలిపించుకోవడానికి యేసు అనే నామకరణం ఆయన ధరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవదూతలు చూచి భయపడ్డారు, కానీ దేవాది దేవునిని చూసి వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి? భయపడలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే
దేవదూతలు గొల్లలకు లేక మంద కాపలకు ఏం చెప్పింది అని అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఈయన జన్మము ఒక గ్రామానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైనటువంటి జన్మము కాదు. ఎందుకు అనంటే, దేవుడు అనే ఆయన సర్వలోకానికి సంబంధించినటువంటి వానినే దేవుడు అని మనం అనగలం. చాలామంది మా ఊరికి ఒకటి ఉన్నారు, మాకు గ్రామ దేవత ఉందని, మా దేశానికి సంబంధించినటువంటి దేవుడు మాకున్నాడు అని, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవుడు మాకున్నాడు అని చాలామంది అజ్ఞానంతో అనుకుంటూ ఉంటారు. కానీ పౌలు అంటాడు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, ప్రపంచములో ఆయన వలన నిర్మించబడ్డాయి, ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది లేదు, కలిగినవన్నీ కూడా ఆయన వల్లే కలిగాయని యోహాను గారు కూడా సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అనే ఆయన చెప్పండి, ఒక ప్రాంతానికి పరిమితమైన వానిని, ఒక దేశానికి మాత్రమే పరిమితమైన వానిని దేవుడు అని మనం అనలేం. దేవుడు అనే ఆయన సర్వలోకానికి కూడా సంబంధించినటువంటి వాడై ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవదూత మందకాపలకు అదే చెబుతుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అని. ఈ సువార్త దేవదూతల చేత మందకాపర్లకు దేవుడు మొట్టమొదటిగా వినిపింపజేశాడు. నాటి నుండి ఈ భూమి మీద ఈ సువార్త మారు మోగుతూనే ఉంది గనుక గ్రామాలలోనూ కుగ్రామాలలోనూ అలాగే పల్లెలలోనూ పట్టణాలలో దాదాపు విశ్వవ్యాప్తంగా ప్రపంచమంతా కూడా ఈ సువార్తను నాటి నుండి నేటి వరకు వినిపింపజేస్తూనే ఉన్నాడు. ఎందుకనంటే అన్ని వార్తలలో సువార్త అనేది అతి శ్రేష్టమైనటువంటి వార్త గనుక సువార్త అనేది అతి శ్రేష్టమైనటువంటి వార్త. ఈ సువార్తను దేవుడు గొప్పగా ఎంచాడు. అందుకే గొప్ప దేవతల చేత దేవుడు మొట్టమొదటిగా ఈ సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు. గనుక సువార్త ఎంత గొప్పదో సువార్తికుని కూడా దేవుడు అంత గొప్పవాడిగానే ఎంచాడు. సువార్త ఎంత గొప్పదో సువార్తికుడు కూడా అంత గొప్పవాడే. ఎందుకనంటే యెషయా గ్రంథంలో అంటాడు, సువార్త చేయువారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని. సువార్తను గొప్పగా ఎంచినటువంటి దేవుడు సువార్తికుని కూడా ఎలాగించాడు చెప్పండి? సువార్తికుని కూడా గొప్పగానే ఎంచాడు. సువార్తను అంగీకరించే మనం సువార్తికుని కూడా ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి. సువార్తను గౌరవించే మనం సువార్తికుని కూడా ఏం చేయాలట? గౌరవించాలి. అందుకే మలాకీ గ్రంథములు అంటాడు, యాజకులు యెహోవా దూతలు అని. కాబట్టి దేవుని పక్షముగా భూమి మీద దేవుని పని జరిగించేవాడే సువార్తికుడు. దేవుని యొక్క పక్షముగా ఈ భూమి మీద దేవుని యొక్క కార్యములు జరిగించేవాడే యాజకుడు. కాబట్టి ఈ గొప్ప సువార్త దేవదూతల చేత దేవుడు వినిపింపజేసినట్లుగా దేవుని పిల్లలమైన మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మందకాపరులు ఏం చేశారు అని అంటే, మొట్టమొదటిగా సువార్తను విన్నారు. రెండవది విన్న దానిని నమ్మారా లేదా చెప్పండి? వినుట వలన ఏం కలుగుద్ది చెప్పండి? విశ్వాసం కలుగుద్ది. దేవదాసి వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులై ఉండుట, ఈ 3 పనులు చేయువారే పరలోక రాజ్య వాస్తవ్యులు అన్నారు. ఇందులో మొదటిదేటట వినాలి. గనుక విన్నదానిని నమ్మాలి. ఆ తరువాత దాని ప్రకారం మనం జీవించాలి. అప్పుడే పరలోకములో మనం దేవుని రాజ్యములో ప్రభుతో పాటు ఉండగలం. గనుక ఇక్కడ మనం చూస్తే ఈ మందకాపరులు సువార్తను విన్నారు. వినిన వెంటనే ఏం చేశారు చెప్పండి? నమ్మారు. వాళ్ళు ఏమనాలి న్యాయతగా? ఎవరు పుడితే మాకేంటయ్యా, ఈ రాత్రి కాలంలో మా మందం లేకపోతే మా కుటుంబాలు బ్రతకో, ఈ మందను మేము కాచుకోకపోతే మా భార్య బిడ్డలు ఆకలితో చచ్చిపోతారు, మా కుటుంబాలు నిలబడాలన్నా మా భార్య బిడ్డలు నిలబడాలన్నా మాకు ఆధారం ఈ మందే, కాబట్టి మేము తెల్లవారిన తర్వాత వెళ్ళి చూస్తామలే అని చెప్పారా? అమ్మా మాట్లాడడం లేదు. మీరు చెప్పారా? చెప్పలేదా? చెప్పలేదు.
వాళ్ళు ఎలాగెళ్ళారట యేసు ప్రభును చూడడానికి? చదువుకుందాం. మనం చదువుకునేటువంటి ధ్యాన వాక్యంలో 20వ వచనం 16వ వచనం చూడమ్మా. త్వరగా వెళ్ళి, చాలండి. ఎలాగెళ్ళారట? త్వరగా అంటే ఇప్పుడు అందరు వెళ్ళి చూసేసిన తర్వాత అందరికన్నా ముందా అమ్మా? ఎప్పుడైతే ప్రభు యొక్క వార్త వారు విన్నారో ఇక ఆలస్యం చేయకూడదు, ఎలాగైనా ఆయనను చూడాలి, ఎలాగైనా ఆయన దగ్గరకు వెళ్ళాలి అని తమ మందును విడిచిపెట్టడానికి ఏమాత్రము కూడా ఆలోచించలేదట. రాత్రి కాలంలో ఆ పొలాలలో నుండి, కొండలలో నుండి, లోయలు దాటుకుంటూ యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో అని ఆనవాళ్ళు చెప్పిందో దూత ఆ ప్రాంతానికి వాళ్ళు ఎలా వెళుతూ ఉన్నారు చెప్పండి? చాలా త్వరగా వెళుతూ ఉన్నారు. వాళ్ళ ఆశ ఏంటి అంటే అందరికన్నా ముందు ఆయనను చూడాలి, ఎలా ఉంటాడో చూడాలి, ఎందుకు దేవదూత మనకు చెప్పిందో తెలుసుకోవాలి అనే ఆతృతతో వాళ్ళు ఎప్పుడైతే సువార్తను విన్నారో త్వరగా బయలుదేరారట. దేవుని పిల్లలమైన మనం దైవ కార్యముల కొరకు ఎంత త్వరగా వస్తూ ఉన్నాం చెప్పండి? ఆలయానికి ఎంత త్వరగా వస్తూ ఉన్నాం ఆలోచించండి. చాలామంది దేవాలయానికి తాంబేలుల బయలు వస్తారట. ఎలా వస్తారు చెప్పండి? తాంబేలు ఎలా నడుస్తుంది? వెళదాములే అన్న ధీమ దానికి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎలా వెళ్ళిపోతారు చెప్పండి? లేడి పిల్లల వల్ల వెళ్ళిపోతారట మందిరములో నుండి. కనుక నీకు వచ్చేటప్పుడే లేడి పిల్ల వల్లే దేవుని మందిరానికి రావాలి. గనక మందిరములో అడుగు పెట్టుట మోక్షములో అడుగు పెట్టుట అన్నారు దైవజనుడు. బెతస్దా కోనేటిలో మొట్టమొదటి దిగిన వానికై ఎలాంటి రోగైనా స్వస్థపడేవాడు. ఆ తరువాత ఎంతమంది దిగినా ఆ కోనేటిలో ఏముండేదిగా చెప్పండి? స్వస్థత ఉండేది కాదు. అంటే మొట్టమొదటి దిగిన వానికే దేవుడు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదట వెళ్ళిన వానికే దేవుడు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొట్టమొదట చూస్తున్నటువంటి మంద కాపర్లకు కూడా దేవుడు ప్రాధాన్యత ఇవ్వబోతూ ఉన్నాడు. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని యొక్క మందిరములోనికి అందరికన్నా ముందు వెళ్ళడానికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయత్నించాలి. గనుక ఇప్పుడు త్వరగా వెళ్ళారట. వెళ్ళి అదే వచనంలో మరియను యోసేపును తొట్టులో ఉన్న శిశువును చూచారట. అమ్మ, ముందు విన్నారు, తర్వాత దాన్ని నమ్మారు, తర్వాత త్వరగా వెళ్ళారు. ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? తొట్టులో పండుకునేటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునిని చూడగలుగుతూ ఉన్నారు. గనుక ఎన్ని చేసినా కానీ చూడకపోతే గనక ఏ దేవుణ్ణైతే మనం కలిగి ఉన్నామో, ఏ దేవుని వలనైతే మనం ఉపకారాలు పొందుకుంటూ ఉన్నామో, ఏ దేవుని వలనైతే మనం ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నామో, ఆ దేవునిని ఎప్పటికైనా నా బ్రతుకులో చూడాలి అనే ఆశ నీలో ఉండాలి. కానీ చాలామంది ఆయన ఎలా ఉంటే నాకేంటి, కానీ ఆయన చేసే మేలులు నాకుంటే చాలు, ఆయన ఎలా ఉంటే నాకేంటి, కానీ ఆయన నన్ను దీవిస్తూ ఉంటే చాలు అని అనుకునేవారు చాలామంది ఉంటూ ఉంటారు. కనుక దేవుని పిల్లలమైన మనం గమనిస్తే ఎందుకు బైబిల్ మిషన్ వచ్చిందంటే దేవుడు అందరికీ కనబడును, అందరితోనూ మాట్లాడును అనుటయే మన మిషన్ యొక్క విశ్వాసం. గనుక దేవుని పిల్లలమైన మనం గమనిస్తే దేవునికి మానవుని చూడాలని కోరుకుంటుందా, మానవునికి దేవునిని చూడాలని కోరుకుంటుంది ఎక్కువ? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదా? అమ్మ, ఎవరికి ఉంటుంది అని అంటే మానవునికి దేవుడిచ్చే వాటిని పొందుకోవాలనే కోరిక ఎప్పుడు కూడా. కానీ దేవునికట మానవుడు ఎప్పుడు నన్ను చూస్తాడా, ఎప్పుడు మానవునికి నిన్ను కనబడదామా, ఎప్పుడు నేను మానవునితో మాట్లాడదామని ఆసక్తితో ఉంటూ ఉంటాడట. అందుకే దేవుడు ఆదామవ్వలను కలుగు చేసిన తర్వాత దేవలోకములో నుండి దేవుడు ప్రతిరోజు కూడా ఎక్కడికి వచ్చేవాడు చెప్పండి? ఆదామవ్వలను చూడడానికి వచ్చేవాడా, లేక వీళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళేవారా? దేవుడే వీళ్ళ దగ్గరికి వచ్చేవాడు. ఎప్పుడు వచ్చేవాడు అంటే అప్పుడప్పుడు కాదట, ప్రతిరోజు వచ్చేవారట. దేవదాస ఎక్కడుంది దేవలోకం అంటే మనం పాడుకుంటూ ఉంటాం, అన్ని లోకముల కన్నా అవతల ఉన్నటువంటి లోకమే దేవలోకం. కాబట్టి
ఈ దేవలోకాన్ని విడిచి దేవుడు ఈ భూలోకానికి రావాలి అని అంటే ఒకటి దేవలోకాన్ని దాటుకోవాలట, రెండవది దేవదూతల లోకాన్ని దాటుకోవాలట, మూడవది వాయుమండలలో మోక్షలోకాన్ని దాటుకోవాలట, నాలుగవది వాయుమండల లోకాన్ని దాటుకోవాలట, ఐదవది అప్పుడు భూలోకంలోనికి దేవుడు రావాలట. అంటే 4 లోకాలు దాటుకుని 5వ లోకమైనటువంటి భూలోకానికి రావాలి దేవుడు. ప్రతిరోజు ఎన్ని లోకాలు దాటుకునేవాడు చెప్పండి? ఎందుకంటే దేవునికి మానవుని మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది కనుక దేవుడు మానవుని ప్రతిరోజు చూడాలని, ప్రతిరోజు ఆ మానవునితో మాట్లాడాలని ఆయనకున్నటువంటి ఆశను బట్టి దేవుడు ప్రతిరోజు దిగొస్తూ ఉండేవాడట. గనుక దేవుని పిల్లలమైన మనం గమనిస్తే ఇప్పుడు ఈ మందకాపరులైనటువంటి వారు తొట్టులో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు అని అంటే చూస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు చెప్పండి? చూస్తూ ఉన్నారు. గనుక వీళ్ళు చూడడమే కాదట, చూచిన వారిని గురించి దేవుడు ఏమన్నాడు ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. చాలండి. దేవుని ఎవరైతే చూస్తారో వారి కన్నులట ఏమైపోయినాయి చెప్పండి? ధన్యములైనవి. గనక దేవునిని ఎరుగు ఉండి దేవునిని చూడని వారిగా మనం ఉంటే మన కన్నులు ఏం కాలేదు? ధన్యములు కాలేదు. అందుకే ప్రభు అన్నారు, మీరు వినుటకు మట్టుకు విందురు కానీ దానిని ఎంత మాత్రమును గ్రహింపరు అని చెప్పినటువంటి ప్రభువు కళ్ళు నుండి చూడని గ్రుడ్డి వారి వలె ఉన్నారు, చెవులు ఉండి విననేటువంటి చెవిటి వారి వలె ఉన్నారు అని ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు సంబోధించిన వారై ఉన్నారు. కాబట్టి అమ్మ, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడి జ్ఞానులైనటువంటి వారు 3వ కంటికి తెలియకుండా వాళ్ళు యేసు ప్రభుని చూసి ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళు యేసు ప్రభు గొప్పతనం గురించి, వారికి ఉన్నటువంటి శాస్త్రాల గురించి తెలుసుకుని, వారికి ఉన్నటువంటి ఖగోళ శాస్త్రం పట్ల వారికి ఉన్న అవగాహన బట్టి, జ్యోతిష శాస్త్రం పట్ల వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి ఈ లోకములో రక్షణ భరితులై వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారట. దేవదాసయ్య గారు అన్నారు, జ్ఞానులు ఎక్కడి నుండో వచ్చి ప్రయాసపడి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభును చూచి భక్తులయ్యారు కానీ క్రైస్తవపోయారట. ఈరోజు మన పండుగకు ఎంతమంది అంజులు వచ్చి ఉంటారమ్మా? వాళ్ళందరూ భక్తులే, కానీ ఏం కాదు, క్రైస్తవులు కాదు. క్రీస్తును ధరించిన వారే క్రైస్తవులు. అయితే దేవుడు నిన్ను భక్తునిగా చూడడానికి ఇష్టపడడం లేదు, కానీ ఎప్పుడు క్రీస్తును నువ్వు ధరించుకుని క్రైస్తవుడిగా ఉంటావా? వచ్చారు, చూచారు, కానీ ఎవరికి కూడా ప్రకటించలేదు వీళ్ళు. కానీ అజ్ఞానులైనటువంటి మందకాపరులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూచిన ఆయనను గురించి ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రకటిస్తూ ఉన్నారట. దేవదాసయ్య గారు అన్నారు, జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు రాజు భవనంలోనే ఉంటాడు అని చెప్పి నడిపించే నక్షత్రాన్ని వదిలిపెట్టేసి రాజుగారి యొక్క అంతఃపురంలోనికి వెళ్ళారట. కొన్ని యొక్క ప్రార్థనలు ఆలకించి ప్రార్థనను బట్టి దేవుడు ఆశీర్వదిస్తే ప్రార్థన చేసినటువంటి దైవ సేవకుల్ని విడిచిపెట్టేసేవారు ఎంతమంది ఉన్నారా మీ రోజున? జ్ఞానుల వలె వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి నీకు ఏమీ తెలియనప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి నీవు ఆ తర్వాత అక్కడ పాడే పాటలు నేర్చుకుని, ప్రార్థన నేర్చుకుని, వాక్యం నేర్చుకుని, ఇప్పుడు మా సేవకునితో మాకు పన్నెండు నాకు పాటలు వచ్చేసాయి, ప్రార్థన వచ్చేసింది, వాక్యం తెలిసిపోయింది, ఇక మా పాదరి గారితో పని లేదని దైవ సేవకుని విడిచిపెట్టే అజ్ఞానులు వంటి జ్ఞానులు సంఘాలలో నేటి కాలంలో ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. కాబట్టి దేవుని పిల్లల మీద మనం గమనిస్తే ఇక్కడ నక్షత్రాన్ని జ్ఞానులు విడిచిపెట్టినా కానీ నక్షత్రము జ్ఞానులను ఏం చేయలేదు చెప్పండి? విడిచిపెట్టలేదు. యేసు ప్రభు యొద్దకు కడ వరకు నడిపించిందట. అలాగే ప్రతి దైవ సేవకుడు
ప్రభు రాకడ వరకు నిన్ను నడిపించాలని, ప్రభు రాజ్యము వరకు నిన్ను నడిపించాలని, ప్రభు రాజ్యములో నువ్వు ఉండాలి అని ఈ భూమి మీద ప్రతి సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ మంద కాపరులు ఎవరినైతే చూచారో ఆ చూచినటువంటి ప్రభువును గురించి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ప్రకటిస్తూ ఉన్నారు. జ్ఞానులు చూచారు కానీ ఏం చేయలేదు చెప్పండి, ప్రకటించలేదు. ఇప్పుడు ఎవరు అసలైన జ్ఞానులు అమ్మా? ఈ అజ్ఞానులే అసలైన జ్ఞానులు. అందుకే ఎందుకు దేవుడు మొట్టమొదటి సువార్త ఈ అజ్ఞానులైనటువంటి మంద కాపర్లకే దేవుడు వినిపించాడు అని అంటే, ప్రభు కొరకు ఏదైనా చేయగలిగిన సమర్థులు వీరు. ప్రభు కొరకు తమ మందని విడిచిపెట్టి వెళ్ళారు. ప్రభు యొక్క వార్తను వారు విని నమ్మారు. ప్రభువును చూచిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి, గొప్పగా ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని కొరకు ఇన్ని కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వారే. కాబట్టి మొట్టమొదట దేవుని యొక్క సువార్త వారికి మాత్రమే వినిపించబడింది. ఈ రోజున దేవుని కొరకు నువ్వేమి విడిచిపెడుతున్నావు? దేవుని కొరకు కనీసం 2 గంటల సమయం దేవుని దగ్గర వెచ్చించలేకపోతూ ఉన్నాం. ఆదివారపు ఆరాధనకు దేవునికి ఒక వారములో ఒక దినాన్ని మనం వదలలేకపోతూ ఉన్నాం. గనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మంద కాపరులు దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడేవారు. దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన సామర్థ్యము కలిగిన వారు. అందుకే దేవుడు వీరిని మాత్రమే కోరుకున్నాడు, ఆయనను మొట్టమొదటిగా చూడడానికి. కాబట్టి ఈ రోజున నువ్వు దేవుని కొరకు దేనిని విడవగలుగుతూ ఉన్నావు? సమయాన్ని విడిచిపెడుతున్నావా? ధనాన్ని విడిచిపెడుతున్నావా? లోకాన్ని విడిచిపెడుతున్నావా? గనుక ఏ పని లేకపోతే దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. పని లేని రోజున మాత్రమే ఆరాధన గుర్తొచ్చేవాళ్ళు చాలామంది స్వస్థలు ఉన్నారు. కానీ దేవుని కొరకు దేనినైనా విడిచిపెట్టే సామర్థ్యము నీకు ఉండాలి. అలాంటప్పుడే దేవుడు నిన్ను గొప్పవాణిగా ఎంచేవారై ఉంటారు. అందుకే ప్రభు అన్నారు, చాలామంది దేవుని వద్దకు వస్తారు, మేలులు పొందుకుంటారు, ఉపకారాలు పొందుకుంటారు, స్వస్థతలు పొందుకుంటారు. కానీ జ్ఞానుల వల్లే మూడో వ్యక్తికి చెప్తున్నామా అమ్మ? ప్రతి శుక్రవారం చాలా గొప్పగా స్వస్థశాల కార్యక్రమం సహోదరుడు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఎందరో తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఎందరో మేలులు ఉపకారాలు స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. పొందుకుంటున్నటువంటి మనం ఎంతమందికి ప్రకటించగలుగుతూ ఉన్నాం? గనక పొందుకుంటున్నటువంటి మనం ప్రభు చేసినటువంటి మేలులు ఎంతమందికి చెప్పగలుగుతూ ఉన్నామనేది మనం ఆలోచించాలి. గనక ఈ మంద కాపరులు యేసు ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉన్నారట వాళ్ళు. గనుక దేవుడు వీరికి మొట్టమొదటిగా కనబడడానికి కారణాలు చాలా మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. కనుక ఒకవేళ మనం దేవుని యొక్క మేలులు కానీ ఉపకారాలు కానీ పొందుకొని చెప్పని వారిగా ఉంటే ప్రభు ఏమన్నారు తెలుసా? జీవించుచున్నవన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నా దృష్టిలో నువ్వు ఎప్పుడో మృతుడివే అని చెప్పారు. దేవుడు చేసినటువంటి మేలులు పొందుకొని ఇతరులకు చెప్పని వారట దేవుని దృష్టిలో ఎలాంటి వారు చెప్పండి? మృతులై చనిపోయిన వారితో సమానం. ఎందుకంటే చనిపోయిన వాడు కదలలేడు, మెదలలేడు, మాట్లాడలేడు. నువ్వు బ్రతుకుండి కూడా దేవుని గురించి చెప్పలేకపోతే దేవుని యొక్క దృష్టిలో ఎలాంటి వారు చెప్పండి? చనిపోయిన వారితో సమానం. కొరియా దేశంలో గొప్ప దైవజనుడు డాక్టర్ పాల్ యాంగ్చో అనే ఆయన ఇటీవల కాలంలోనే ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన మరణ దినాలకు ముందు ఒక ఇంటర్వ్యూ పెట్టారట. ఇంటర్వ్యూలో ఒక విలేకరు వెళ్ళి ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఆ దైవజనునయ్యా, మీరు ప్రపంచంలోని అతిపెద్ద సంఘానికి నాయకునిగా ఉన్నారు, ప్రపంచంలోని అతిపెద్ద మందిరాన్ని నిర్మించగలిగారు, ఇది మీకు ఎలాగూ సాధ్యమయ్యిందయ్యా అని అడిగాడట. అప్పుడు ఆ పాల్ యాంగ్చో గారు అన్నారట, ఇది నా వలనైన పని కాదు, కానీ ఒకటి దేవుని వలన, రెండవది నా సంఘము వలనైన కార్యము అని చెప్పాడట. ఎలాగూ సాధ్యం అయింది సంఘం వలన అని చెప్పాడట. అప్పుడు పాల్ యాంగ్చో గారు విలేకరుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏమనంటే, అయ్యా, నేను సేవ ప్రారంభించినప్పుడు ఒక విశ్వాసతో దేవుని సేవ నేను ప్రారంభించాను. ఒక విశ్వాసికి సంవత్సరం అంతా నేను ఆరాధన చేశాను. ఒక విశ్వాసికి సంవత్సరం అంతా నేను ప్రార్థన చేశాను.
ఒక విశ్వాసికి సంవత్సరం అంతా నేను వాక్యం బోధించాను. ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మ సంవత్సరం అంతా నువ్వు వాక్యం అన్నావు కదా, సంవత్సరం అంతా కష్టపడి కనీసం ఒక వ్యక్తినైనా దేవుని వద్దకు నువ్వు నడిపించు అని చెప్పాను అని చెప్పాడట. అమ్మ సంవత్సరానికి ఒక వ్యక్తిని దేవుని వద్దకు నడిపించడం కష్టమా సులభమా? మాట్లాడాలి మీరంతా. ఏమ్మా, సులభమా కష్టమా? ఒక వ్యక్తికి దేవుడు చేసిన మేలులు చెప్పి దేవుని వద్దకు తీసుకురావడం కష్టమా సులభమా చెప్పండి? కష్టమా? ఏమో 365 రోజుల్లో ఒక వ్యక్తికి దేవుని సువార్తను నువ్వు చెప్పి దేవుని వద్దకు నువ్వు తీసుకుని రాలేకపోతూ ఉన్నావంటే అమ్మ అది నువ్వు తలుచుకుంటే కష్టమేం కాదు అది. కనుక పాల్యాంగ్చో గారు ఆ విశ్వాసకి అదే చెప్పాడట. సంవత్సరం అయ్యేసరికి ఆమె మరొకరిని తీసుకొచ్చింది. సంఘం ఎంతమంది అయ్యారు చెప్పండి? 2 అయ్యారు. మరలా సంవత్సరం అంతా ఇద్దరికే వాక్యము, ఇద్దరికే ఆరాధన, ఇద్దరికే ప్రార్థన. వాళ్ళిద్దరూ మరలా సంవత్సరం అయ్యేసరికి 4 అయ్యారట. ఆ ఇద్దరు మరొక ఇద్దరిని తీసుకొచ్చారట. ఆ తర్వాత ఆ 4 మరొక 4 తీసుకొచ్చారు. 8 మంది అయ్యారు సంఘం. ఆ 8 మంది మరొక 8 మందిని తీసుకొచ్చారు. 16 మంది అయ్యారు సంఘం. ఆ 16 మంది మరొక 16 మందిని తీసుకొచ్చారు. 32 మంది అయ్యారు సంఘం. ఆ 32 మంది మరొక 32 మంది, ఎలాగూ 64. సంవత్సరం సంఘం ఏం చేస్తుంది చెప్పండి? పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు అనేకులను దేవుని వద్దకు నడిపిస్తారయ్యా అని అడిగాడట 3వ ప్రశ్నగా ఆ విలేకరు. అప్పుడు ఆయన అన్నాడట, నా సంఘంలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, నా సంఘంలో చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు, నా సంఘములో చాలామంది కూలి పని చేసుకునేవారు ఉన్నారు. అయితే వీళ్ళు వీరి చేసే పనులలో తోటి ఉద్యోగులకు సువార్త గురించి ప్రకటిస్తారు, తోటి వ్యాపారస్తులకు సువార్త గురించి ప్రకటిస్తారు, కూలి పనికి వెళ్ళేవారు తన తోటి కూలి వారందరికీ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడమే కాకుండా వీరికి ఆఫీసులకు సెలవప్పుడు, పనులు లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ దగ్గర నిలబడి షాపింగ్ చేసుకుని లగేజీతో వస్తున్నటువంటి వారి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి వారి చేతిలో ఉన్నటువంటి లగేజీ వీళ్ళు తీసుకుని వాళ్ళ కార్లలో సర్ది, అయ్యా మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం, మనం ఫలానా చర్చికి వెళ్తూ ఉన్నాం, ఇదిగో మా చర్చి అడ్రస్సు, మీకు వీలుంటే ఒక్కసారి వచ్చి చూడండి అని మర్యాదగా వాళ్ళకి చెప్తారట ప్రేమతో. ఇంత సహకరించారు కదా, కనీసం ఒకసారైనా వెళ్ళి వద్దామని చెప్పి ఆ విన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని మందిరంలోనికి వస్తారట. వచ్చిన తర్వాత దేవుడు ఆ విశ్వాసాలు ఏం చేస్తారు చెప్పండి? స్థిరపరుస్తూ ఉండి అసలు చెప్పలేనప్పుడు ఎవరు రాగలరు ఆలోచించండి. కనుక దేవుని పిల్లలమైన మనం గమనిస్తే ఇప్పుడు సంవత్సరానికి ఒక్కొక్కరిని తీసుకుని వస్తే మరలా సంవత్సరం ఈ గ్రౌండ్ మనకు సరిపోతుందా? మన క్రిస్మస్ పండగ చెప్పండి, చెప్పాలి, సరిపోదు. పోనీ మందిరం సరిపోతుందా? సంవత్సరం మందిరం ఎలాగుండా డబల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ మనం ఏం చెయ్యం? సువార్తను ప్రకటించం, దేవుడు చేసిన మేలులు ఇతరులకు చెప్పం, దేవుడు చేసినటువంటి ఉపకారాల గురించి ఇతరులతో మనం మాట్లాడం. కనుక దేవుని పిల్లలమైన మనం గమనిస్తే ప్రభు దృష్టిలో మనందరం ఎలాగున్నాం ఆలోచించండి. కనుక ఇన్ని సంవత్సరాలు దేవునిలో ఉండి దేవుని యొద్దకు కనీసం సంవత్సరానికి ఒకరు కాదు, మన జీవితంలో ఒకరినైనా దేవుని యొద్దకు నడిపించగలుగుతూ ఉన్నామా? మన ద్వారా ఎంతమంది సంఘములో రక్షించబడిన వారు ఉన్నారు అని ఒకసారి నీవు ఈ రోజున ప్రభువుని ఆరాధించే ఈ పర్వదినములో ఉన్నటువంటి నీవు ఆత్మ పరిశీలన చేసుకోవలసి ఉన్నది. గనుక ఈ అజ్ఞానులైనటువంటి మంద కాపరులట ఏ దేవునినైతే చూచారో ఆ దేవుని గురించి గొప్పగా ప్రకటిస్తూ ఉన్నారు. ఏమాత్రం వీళ్ళకి భయం లేదు. గనుక దేవదూత ఏదైతే చెప్పిందో, వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో, ఎవరినైతే చూచారో ఆయనను గురించి ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? తిరిగి వచ్చేటప్పుడు ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. గనుక దేవుని పిల్లలమైన మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. గనుక భక్తుడు రాశారు, ఒకటి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడమే కాదు, రెండవది దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ గురించి కూడా మనం ప్రకటించాలి. గనుక బైబిల్ మిషన్ను చాటండి విశ్వాసులారా, ఈ భారమంతా మీదేనండి విశ్వాసులారని పాడుకుంటూ ఉన్నాం. గనుక బైబిల్ మిషన్ గురించి చాటించవలసినటువంటి భారము
బైబిల్ మిషనులో ఉన్నటువంటి విశ్వాసమైన నీకు ఉంది. దేవుని గురించి చెప్పవలసినటువంటి భారము, దేవుని సువార్త అంటే ఏదో కాదు, దేవుడు నీ జీవితంలో చేసిన మేలు ఇతరులకు చెప్పడమే. అందుకే ప్రభువు భూ దిగంతముల వరకు వెళ్ళి మీరు నాకు సాక్షులై ఉండుడి. సాక్షి అంటే దేవుని వలన ఏదైతే మేలు పొందుకున్నావో దానిని ఇతరులకు చెప్పడమే సాక్ష్యం. దేవుడు ఏ ఉపకారం అయితే నీ జీవితంలో చేశాడో దాన్ని ఇతరులకు చెప్పడమే సాక్ష్యం. గనుక మన అందరినీ కూడా దేవుడు ఎలాగో చూడాలనుకుంటున్నాడంటే సాక్షులుగా చూడాలనుకుంటూ ఉన్నాడు. ఈ మంద కాపరులు ఎలాగో నిలబడ్డారు దేవుని కొరకు అంటే సాక్షులుగా నిలబడ్డారట. మేము దేవునిని చూచాం, దేవుని యొద్దకు వెళ్ళాం, దేవుని యొక్క సువార్త మేము దేవదూత చేత విన్నామని చూచిన దానిని, విన్న దానిని, కన్న దానిని గురించి ఏం చేస్తున్నారు చెప్పండి, సాక్ష్యం ఇస్తూ ఉన్నారంట. కనుక ప్రభునందు ప్రియులారా, ఎంతగా నువ్వు దేవుని కొరకు సాక్ష్యమిస్తూ ఉన్నావు అనేది మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక ఆఖరిగా మనం చూస్తే 20 వచనం ఆఖరిలో, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గురించి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చాలండి. ఏం చేస్తున్నారంట, దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారట. ఎందుకు అని అంటే లోకములో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు ప్రభు ఈ రాత్రి కాలంలో, కానీ మాకు మాత్రమే ఆ సువార్తను వినిపించావు, మాకు మాత్రమే నీ దర్శన భాగ్యాన్ని కల్పించావు, మేము మాత్రమే మొట్టమొదటిగా మిమ్మల్ని చూడగలిగాము, ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చిన నీకు స్తోత్రము తండ్రి అని స్తుతిస్తూ ఉన్నారంట. అమ్మ, దేవుడు చేసిన మేలులు బట్టి ఎన్ని పర్యాయాలు మనం స్తుతిస్తూ ఉన్నాం ఆలోచించండి. దేవుడిని నిన్ను ఆశీర్వదించిన దానిని బట్టి నువ్వెంత గొప్పగా దేవునిని దేవుని స్తుతిస్తూ ఉన్నామో దేవుని పిల్లలమైన మనం గమనించాలి. ఒక అరణ్యములోనట 3 మహావృక్షాలు ఉన్నాయట. అవి అరణ్యములో ఉన్నటువంటి వృక్షములు అన్నిటికంటే చాలా పెద్దగా ఎదిగిపోయాట, చాలా లావుగా ఉన్నాయి. అవి ఒకరోజు 3 వృక్షాలు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాయట. ఏమనంటే, దేవుడి గొప్ప అరణ్యంలో మనల్ని మాత్రమే గొప్పగా ఎదిగించాడు, గొప్పగా మనల్ని ఆశీర్వదించాడు. కనుక వృక్షాలు అన్నిటికంటే మనమే గొప్పగా ఉన్నాం, మన తర్వాత ఈ అరణ్యంలో ఏ వృక్షమైనా అని చెప్పి ఇంత గొప్పగా మనల్ని దీవించినటువంటి దేవాది దేవునికి ఏనాడైనా మనం రుణం తీర్చుకోగలమని అవి మాట్లాడుకుంటూ, ఏనాడికైనా ప్రభు ఇంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించిన నీ రుణం తీర్చుకునే భాగ్యం మాకు కల్పించు నాయనని అవి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాయట. కొంతకాలమైన తరువాత యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ వృక్షాలలో ఒక వృక్షము యేసు ప్రభువుకు పశువుల తొట్టిగా మార్చబడి పశువుల పాకలోనికి తీసుకుని రాబడిందట. ఎందుకనంటే ఇశ్రాయేలీయుల కాలంలో మరి మ్రాను పాత్రలు, రాతి పాత్రలు వాడేవారట ఇశ్రాయేలీయులు. ఏం వాడేవారు చెప్పండి, మ్రానును పెద్ద పెద్ద మనల్ని ఇప్పుడులాగా వాటర్ ట్యాంకులు, సిమెంటు తొట్లు అప్పుడు లేవు. గనక మ్రానులు నరికి దానిని తొలిచి అందులో నీళ్లు నిల్వించుకొని వాడుకుంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ చెట్టు ఒక తొట్టిగా మలసబడి పశువుల పాకలో పెట్టబడిందట. యేసు ప్రభు జన్మించిన తర్వాత మొట్టమొదటిగా ఎక్కడ పండుగ పెట్టారు చెప్పండి, ఆ పశువుల తొట్టులో పండుగ పెట్టారట. వెంటనే ఆ తొట్టికి ఆనందానికి అవధులు లేవట. ప్రభా, ఒకప్పుడు నన్ను అరణ్యములో ఉన్న వృక్షాలన్నిటికంటే గొప్పగా నన్ను ఆశీర్వదించావు, గొప్పగా ఎదిగేటట్టు నన్ను దీవించావు. నువ్వు ఎప్పటికైనా నీ రుణం తీర్చుకోవాలని ఆశ ఎప్పటి నుండో నాకుంది. అలాంటిది ఈ రోజున నీవు నా తొట్టులోనికి వచ్చావా, నా తొట్టులో పండుకోవడానికి ఇష్టపడ్డావా ప్రభా? లోకములో ఎన్నో పశువుల పాకలు ఉండగా, ఎన్నో పశువుల తొట్టులు ఉండగా నా ఒడిలోనికి నువ్వు వచ్చావా తండ్రి, నీకు స్తోత్రం అని ఆ పశువులు తొట్టే యేసు ప్రభుని ఏం చేసింది చెప్పండి, ఎంతగానో స్తుతించిందంట. ఇంకొంచెం కాలమైన తర్వాత యేసు ప్రభు ఒకనొక సందర్భంలో ఆయన సువార్త పరిచర్యలో సముద్రము ఈ వైపు నుండి అటువైపుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది.
అప్పుడు ప్రభుకి ఒక దోణి కావాల్సి వచ్చిందట. ఇప్పుడు ఆ దోణి ఆ రెండవ చెట్టు నరకబడి దోణిగా మార్చబడింది. ఎప్పుడైతే ఆ దోణిలో యేసు ప్రభు కూర్చున్నారో, ఎప్పుడైతే ఆ దోణిలోనికి యేసు ప్రభు వెళ్ళారో, ఆ దోణి ఆనందానికి కూడా అవధులు లేవట. ఆ సముద్రం మీద వస్తున్నటువంటి అలలకు యేసు ప్రభు తన మీద ఉన్నాడనే ఆనందంతో ఆ దోణి ఎగిరి గంతులు వేస్తూ అన్నదట, ప్రభువా, నేను అరణ్యములో ఉన్నప్పుడు ఎంతో నన్ను గొప్పగా దీవించావు, అరణ్యములో ఉన్న వృక్షములు అన్నిటికంటే గొప్పగా నన్ను ఆశీర్వదించావు, కానీ ఎప్పటికైనా నీ రుణం తీర్చుకోవాలని ఆశ కలిగిన నాకు ఈ రోజున నీ రుణం తీర్చుకునే భాగ్యం ఇచ్చావా తండ్రి, నిన్ను మోయగలిగే భాగ్యం ఇచ్చావా తండ్రి, నీకు స్తోత్రం అని ఆ రెండవ చెట్టు దేవుని ఎంతగానో స్తుతించిందట. ఇక మూడవదిగా మనం చూస్తే యేసు ప్రభు యొక్క మరణ సమయమందు యేసు ప్రభుకు సిలువ మరణం వేయడానికి ఒక సిలువ కొయ్యిగా మార్చబడింది మూడవ మ్రాను. అది ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు యేసు ప్రభు ఆ సిలువ కొయ్యను మోసినా కానీ 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సిలువ ఎవరు మోసింది చెప్పండి? యేసు ప్రభును మోసింది. అప్పుడు ఆ సిలువ అంటూ ఉందట, ఏమనంటే, ప్రభువా, మహా అరణ్యములో నన్ను మహావృక్షముగా ఒకప్పుడు నువ్వు దీవించావు, ఎలాగైనా కానీ నీ రుణం తీర్చుకోవాలని ఆశ కలిగి ఏనాటి నుండో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఈ రక్తసిక్తమైనటువంటి దేహముతో, ఈ నిండు వేదనలో ఉన్నటువంటి నిన్ను మోయగలిగే భాగ్యము, ఈ నిండు శ్రమలో ఉన్న నిన్ను మోయగలిగే భాగ్యము నాకు ఇచ్చావా తండ్రి అని ఆ మూడవ వృక్షము కూడా దేవుని ఏం చేసింది చెప్పండి? ఎంతగానో స్తుతించిందంట. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు చేసిన మేలులు బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి ఎంతగానో ప్రకటిస్తూ ఉన్నావు, ఎంతగానో స్తుతిస్తూ ఉన్నావు. కనుక అయ్యగారు అన్నారు, నా నిమిత్తమై నరుడువై వెలసినావా రక్షక నీకు స్తోత్రం అని దైవజనులు చెప్పారు. గనుక ఆ చరణం మనం పాడుకుంటూ ఉంటేనంట రోజు క్రిస్మస్ చేసినట్టేనట. ఎందుకంటే నా నిమిత్తమై నువ్వు నరుడువై వెలసినావా రక్షకాన నీకు స్తోత్రము అని. కాబట్టి దేవాది దేవుడు నీ కొరకు, నీలో ఉన్నటువంటి పాపమును తీసివేయడం కొరకు పరిశుద్ధునిగా ఈ లోకంలోనికి ఉద్భవించాడు. ఈ లోకములో మానవులో ఏముంది అని అంటే, వ్యాధులు అనేకులు ఉన్నారు, కానీ వ్యాధులు బాగు చేసుకోవడానికి వైద్యశాలలు, వైద్యులు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. కానీ నీలో ఉన్నటువంటి పాపం అనే వ్యాధిని తొలగించడానికి పాపము లేని పరిశుద్ధుడి భూమి మీదకి దిగొచ్చారు. గనుక దిగువచ్చినటువంటి వాని యొక్క వార్త అజ్ఞానులైనటువంటి వారు మొదటిగా ప్రకటించారు. ద ఫస్ట్ మిషనరీ అని చెప్పారు ఈ మంద కాపర్లను. గనుక దేవుని యొక్క సువార్తను మొట్టమొదటిగా ప్రకటించిన వారు వీరు. గనుక ఈ రోజున నీవు కూడా ఈ అజ్ఞానులైన మంద కాపర్ల వల్లే, ఈ అజ్ఞానులు చేసినటువంటి కార్యములు ఈ పండుగలో వచ్చిన నీవు చేయడం మొదలుపెట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన వాటిని బట్టి నిరంతరము స్తుతిస్తూ, అనేకులకు నీ దేవుని యొక్క గొప్పతనం ప్రకటిస్తూ, అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తూ, ఆనాడు తొట్టిలో ఉన్నటువంటి ప్రభువును నీ అంతరంగమనే తొట్టులోనికి తీసుకుని ప్రభుచ్చే నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోయే ధన్యత ఈ క్రిస్మస్ ఆరాధనలో ఎక్కివించిన మనకు, ఈ వాక్యం వినిన వారందరికీ అతి గొప్ప దీవెన, అతి గొప్ప భాగ్యము దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అల్పుడునైన నన్ను కొద్ది నిమిషములు మీ సిలువ చాటున మరుగుపరిచి, నీ పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి అజ్ఞానులైన మంద కాపరులు చేసిన కార్యములు కొద్ది నిమిషములు మేము తలపోసుకోవడానికి మీరు మా ఎడల చూపిన కృప కొరకు వందనాలు. అటు నీ గొప్ప కార్యములు మేమును జరిగించి నిన్ను మహిమపరిచే వారిగా మమ్మల్ని దీవించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిదండి. ఈ సందర్భంలో నన్ను ప్రేమతో పలుమార్లు మీ మధ్యకు ఆహ్వానిస్తూ నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మరి నాకు అత్యంత సన్నిహితులు పాస్టర్ రత్నాకరయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి మరొక పర్యాయం నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆసక్తితో విన్న మీ అందరికీ మరణాత మరణాత. అందరు గట్టిగా చప్పలు కొడదాం.